గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నేపాల్లో జలప్రళయం ముంచెత్తింది. వందలాదిగా ఈ వరదలో పడి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి దృశ్యాలు నిజంగా ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఉన్నాయి. నేపాల్లో వచ్చినటువంటి జలప్రళయానికి కారణం ఏంటి? నేపాల్లో సంభవించినటువంటి ఈ ఆకస్మిక వరదలకు కారణం ఏంటి? ప్రస్తుతం దీని మీద విశ్లేషణలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అమెరికా జియోలాజికల్ సర్వే క్లియర్గా ఒక విషయం చెప్పింది. ముందేం చెప్పింది? ఉదయం 8:37 ప్రాంతంలో ఇక్కడ నేపాల్లో ఉన్నటువంటి ఈ రసువా జిల్లాకి అత్యంత సమీపంగా ఉన్నటువంటి మంచు కొండలు, మంచు పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయి. ఉదయం 8:37 సమయంలో ఆ భూ ప్రకంపనల కారణంగా ఇది అక్కడ ఉన్నటువంటి సరస్సులు ఒక్కసారిగా ఉప్పొంగి ప్రవహించి ఓళ్లను ముంచెత్తిందని చెప్పి అన్నది. తర్వాత వెంటనే మళ్ళీ ఇంకొక ప్రకటన చేసింది. అంటే ఇది భూ ప్రకంపనల వల్ల ఏదో భూకంపం వచ్చింది, దానివల్ల వచ్చింది కాదు అని చాలా క్లియర్గా చెప్తూ, ఇదేంటంటే అక్కడ ఉన్నటువంటి తరంగాల్ని దీర్ఘకాలికంగా మేము పరిశీలించిన మీదట మాకు అర్థమైంది ఏంటంటే అక్కడ మంచు కొండల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద గ్లేసియర్స్ ఏవైతే ఉంటాయో, మంచు పలకలు ఏవైతే ఉంటాయో, పొడవైనటువంటి మంచు పెళ్ళలు ఏవైతే ఉంటాయో అవి భూమి మీదకి ఒక్కసారిగా కిందకి జారి పడటం చేత అక్కడ ఉన్నటువంటి నదిలోకి అవి వేగంగా చాలా బలంగా పడటం చేత ఉప్పొంగి, ఎందుకంటే ఆల్రెడీ అందులో వాటర్ బాగా ఉంటుంది ఆ నదిలో కావచ్చు, సరస్సులో కావచ్చు, ఇంకా ఈ అతిపెద్ద పలకలు దాంట్లో పట్టడం చేత ఇంకా ఉప్పొంగి పక్కన ఉన్నటువంటి బోటేకోషి నదిలోకి ప్రవాహం పెరిగింది. ఆ ప్రవాహం ఒక్కసారిగా ఓళ్లను ముంచెత్తిందని చెప్పి చాలా క్లియర్గా అమెరికా జియోలాజికల్ సర్వే చెప్పింది. ముందు భూకంపం వచ్చింది కానీ భూకంపం అన్నది కానీ భూకంపం వల్ల కాదు. ఇది ఈ తరంగాలు రావడానికి ప్రధాన కారణం అతి పొడవైనటువంటి మంచు పలకలు ఒక్కసారిగా మంచు పెళ్ళలు కింద పట్టడం వల్ల ఈ రకమైనటువంటి ఈ ఆకస్మిక వరదకి కారణమైందని చెప్పి అర్థమవుతుంది. ఒకసారి చూడండి, మొత్తం అక్కడ ఇళ్ళు మొత్తం కొట్టుకుంటూ కోసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉన్నవాళ్ళు ప్రాణాలు దక్కించుకున్నారు కానీ అక్కడ ఇళ్లలో ఉన్నవాళ్ళు, కింద ఉన్నవాళ్ళు, పర్యాటకులు వీళ్ళందరూ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ 157 మంది చనిపోయారు. ఇంకా వందలాదిగా అక్కడ చాలామంది పర్యాటకులు ఉన్నారు, స్థానికులు కూడా ఉన్నారు. వందల మంది ఆ వరదలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. మన భారతీయులు దాదాపు 140 మంది గల్లంతైనట్టుగా తెలుస్తోంది. సో ఇంకా ఇన్ఫర్మేషన్ రావాలి, ఎంతమంది కొట్టుకుపోయారు, ఎంతమంది బతుకున్నట్టుగా సమాచారం ఉంది, ఇవన్నీ కూడా లెక్కలు తీస్తూ ఉన్నారు. ఈ సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. 100 మంది కొట్టుకుపోయారు కాబట్టి వాళ్ళకు ప్రాణాలతో ఉండటం కష్టమే. సో అక్కడ ఉన్నటువంటి ఆర్మీ పెద్ద ఎత్తున అక్కడ రెస్క్యూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వరద కొద్దిగా తగ్గుముఖం పట్టడం చేత అక్కడ రెస్క్యూ చేస్తున్నారు. ఎందుకంటే ఆ బురదలో కూరుకుపోయి మొత్తం కిందకి కోసుకుంటూ కిందకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఏ బురదలో ఏ మృతదేహం బయటపడుతుందో అని చెప్పి ఒక ఆందోళన కనిపిస్తోంది. ఆర్మీ అయితే అవిశ్రాంతంగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వరదలకు సంబంధించి జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ కూడా ఒక విశ్లేషణ చేసింది. సో బుధవారం రోజు ఉదయం 8:30 ప్రాంతంలో 4.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. అట్లా భూ ప్రకంపనలు అక్కడ వచ్చాయో లేదో వచ్చిన 7 నిమిషాలకే అతిపెద్ద వరద అక్కడ మేము గమనించాం. అంటే ఇది భూకంపం వలన లేకపోతే భూకంపం వల్ల అక్కడ మంచు కొండలు విరిగిపడ్డాయో ఇంకా దాని గురించి మేము విశ్లేషణ చేస్తున్నాం. కానీ ఎప్పుడైతే భూమి కంపించినట్టుగా మాకు సమాచారం వచ్చిందో ఆ ప్రకంపనల తర్వాత సరిగ్గా 7 నిమిషాలకి అక్కడ అతిపెద్ద వరదని మేము గమనించాము. ఇది శాటిలైట్స్లో కూడా క్లియర్గా కనిపించిందని చెప్పి జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఏదేమైనప్పటికీ భూ ప్రకంపనల వల్ల కొంతమంది, లేదు ఆ మంచు పెళ్ళలు ఏవైతే ఉన్నాయో, ఆ మంచు పలకలు ఏవైతే ఉన్నాయో, గ్లేసియర్స్ చాలా పొడవైనవి, అతిపెద్దవి విరిగి ఒక్కసారిగా బలంగా పట్టడం చేత కింద ఉన్నటువంటి సరస్సుల నదులు ఉప్పొంగి సమీప గ్రామాలని ముంచెత్తిందన్నది కూడా చాలా క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. ఈ దృశ్యాలు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అంత భయానకంగా ఒళ్ళు గగురు పొడిచే విధంగా ఆ దృశ్యాలన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం బిల్డింగులు, కార్లు కావచ్చు, మనుషులు కావచ్చు, అందరూ కూడా కొట్టుకుపోతున్నారు. కొంతమంది ఇక అది చాలా వేగంగా వరద దూసుకొస్తూ ఉంటే ప్రాణాలు కాపాడటం కోసం ఎత్తైన ప్రాంతం కోసం ఏ విధంగా పరుగులు పెడుతున్నారో కూడా ఆ దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఎందుకంటే ప్రాణాలు కాపాడుకోవాలంటే ఉన్న పళంగా ఇళ్ళు వాకిలి అన్నీ కూడా వదిలేసి తాము ఉంటున్నటువంటి ఆ వస్తువులు, విలాసమైన వస్తువులు ఏ ఉన్నా సరే ముందు ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం. కాబట్టి ఒకవైపు వేగంగా వరద దూసుకుంటూ వస్తుంది,
మరోవైపు ప్రాణాలు కాపాడుకోవాలి. ఇక ఈ పక్కన ఉన్నటువంటి కొండల్లోకి మళ్ళీ కొండల ప్రాంతంలోకి వెళ్తే ఎక్కడ మట్టి పేళ్లలో విరిగి పడతాయో, ఎక్కడ కొండ చర్యలు విరిగి పడతాయో అర్థం కానిటువంటి ఒక అయోమయ పరిస్థితిలో ప్రాణాలు చేతిలో పెట్టుకుని వాళ్ళందరూ పరుగులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ప్రధానమంత్రి అక్కడ బాలన్ షా స్థానికంగా ఉన్నటువంటి ఆర్మీకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అధికార యంత్రాంగానికి ఇచ్చారు. రెస్క్యూ ఆపరేషన్ చేసే ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు భారతదేశం నుంచి కూడా ఎంతమంది పర్యాటకులు అక్కడికి వెళ్ళారు, ఆ వరద వచ్చినటువంటి సమయంలో ఆ వరద ఒక్కసారిగా ఆకస్మికంగా వచ్చినటువంటి టైంలో ఆ ప్రాంతంలో రసువా జిల్లాలోని ఈ గ్రామాల్లో ఎవరెవరు ఎంతమంది భారతీయులు ఉన్నారు, విదేశీయులు ఎంతమంది ఉన్నారు, ఎన్ఆర్ఐస్ ఎంతమంది ఉన్నారు, ఈ లిస్ట్ అంతా కూడా బయటకు తీస్తూ ఉన్నారు. ట్రావెల్ కంపెనీలు ఏవైతే ఉంటాయో కంపెనీల ద్వారా అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరంటూ వాళ్ళ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 157 మంది చనిపోయారు. దాదాపు 100 మందికి పైగా భారతీయులు ఈ వరదలో కొట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది. ఇంకా చాలామంది విదేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది నిజంగా నేపాల్ చరిత్రలో అతిపెద్ద విపత్తుగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ వర్షాలు వరదలు నిన్ననే ఇన్ఫర్మేషన్ క్లియర్గా వాతావరణ శాఖ కూడా చెప్పింది. ఇది వర్షం వల్ల రాలేదు, పెద్ద వర్షాలు సంభవించి వరదల వల్ల ఇది వచ్చింది కాదు, ఇది కేవలం మంచు కొండల్లో సంభవించినటువంటి ఒక విపత్తు. మంచు పెళ్ళలు పెద్ద ఎత్తున విరిగిపట్టడం చేత, సరస్సులు నదులు ఉప్పొంగటం చేత, బోటేకోషి నది ఉగ్రరూపం దాల్చటం చేత ఆకస్మికంగా ఉన్నపళంగా వచ్చినటువంటి వరద అని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఇట్లా పర్యాటక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరోవైపు అక్కడ రెస్క్యూ చాలా క్లియర్గా వేగంగా జరుగుతోంది. ఆ బురదలో ఎన్ని మృతదేహాలు ఉన్నాయో, ఎంతమంది కూరుకుపోయారన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది.